అసలు ఒక మహిళ యూటీఐతో ఇబ్బంది పడడం, ఇన్ఫెక్షన్ వల్ల చనిపోవడం అనేది చిన్న విషయం కాదు. ఆ డాక్టర్ గారు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. Lost my 28-year-old patient due to UTI. She was a 28-year-old patient, corporate worker थी, बहुत ज़्यादा पब्लिक ट्रांसपोर्ट यूज़ करती थी, इसलिए थर्ड एपिसोड ऑफ UTI था. इतना ज़्यादा सीवियर कि जब तक वो हमारे पास आए तब तक ब्लड में इन्फेक्शन बैठ गया था एंड हम उन्हें डिस्पाइट ऑफ आवर बेस्ट एफर्ट्स वी कुडंट सेव हर. मैंने जब उनकी फैमिली से हिस्ट्री ली तो पता चला कि बहुत ज़्यादा वो अपना यूरिन होल्ड करती थी एंड पिछले कुछ टाइम से उन्हें प्रॉब्लम थी. I really want to say कि as females and also some males ये కామన్ ప్రాబ్లం है, बहुत కామన్ ప్రాబ్లం. సుబ్రహ్మణ్యం గారు చూసారు కదా, చాలా మంది మహిళలు ఫ్యామిలీ హెల్త్ కి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు, తమ హెల్త్ ను మాత్రం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ రోజు ఒక కార్పొరేట్ ఎంప్లాయీ అంటే చదువుకున్నామే అయినా సరే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయారు. దీని మీద మీరేమంటారు? చిన్న నిర్లక్ష్యం మేడం అది. ఆమె ఏంటంటే రోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేసే ఆమె కార్పొరేట్ ఎంప్లాయీ యూరిన్ హోల్డ్ చేయడం మొదలుపెట్టి ఇప్పుడు ఈ ప్రాణాల మీద తెచ్చుకునింది. యూరిన్ హోల్డ్ అయ్యింది అని అంటే దాంట్లో ఒక ఈకోలై అని ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఎస్చరిషియా కొలై అన్నది ఒక ప్యాథోజన్ బ్యాక్టీరియా. అది ఈ యూరిన్ హోల్డ్ అయితే అక్కడ బ్యాక్టీరియా ఉండి అది మల్టిప్లై అవుతుంది. ఆ బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ పెరిగింది అనుకోండి, అప్పుడు ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇలా యూరిన్ని హోల్డ్ చేయడం వల్ల జరిగే ప్రాబ్లం ఒకటి వచ్చి బ్యాడ్ బ్యాక్టీరియా మల్టిప్లై అవుతుంది, ఇన్ఫెక్షన్ వచ్చేదానికి అవకాశాలు ఉంటుంది. ఇంకొకటి యూరిన్ హోల్డ్ చేస్తూ పోయినారంటే ఆ బ్లాడర్ యొక్క మజిల్స్ ఉంటాయి కదా, వాటి శక్తి తగ్గిపోతుంది. ఆ శక్తి తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు యూరిన్ కంప్లీట్గా పాస్ చేయలేరు. అప్పుడు కొంత యూరిన్ మిగిలిపోతూ ఉంటుంది. ఆ కొంత యూరిన్ మిగిలినా కూడా ఏమవుతుందంటే మళ్ళీ అక్కడ బ్యాడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. యూరిన్ ఒకానొక లక్షణం ఏంటంటే అక్కడ ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాని యూరిన్ ద్వారా బయట తోసేయడం దానికి ఉన్నటువంటి ఒక లక్షణం. ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉంది జనరల్గా ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అవ్వడమో లేకపోతే యూరిన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి కొంచెం మంటగా ఉండడం ఇలాంటివి వచ్చినప్పుడు సో అలా ముద్దర పెట్టకుండా మామూలుగానే వచ్చిన బిగినింగ్లోనే గనక మన దగ్గర ఉండేటటువంటి ఫెమిడిలైట్, యూటీ బ్రీజ్ లాంటి ప్రోడక్ట్స్ గాన తీసుకొని మనతో మాట్లాడి తీసుకొని వాడుకుంటే ఉన్నా వాడుకోవచ్చు, లేకపోయినా కానీ వాడుకోవచ్చు. ఫెమిడిలైట్ సో వెజైనాలో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాని తగ్గిస్తూ అంటే దీంట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేయించినటువంటి 2 గుడ్ బ్యాక్టీరియా స్ట్రెయిన్స్ లాక్టోబాసిల్లస్ రామ్నోసిస్ HN001, లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ LA14 అనే 2 బ్యాక్టీరియా అక్కడ గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేస్తాయి. సో ఫెమిడిలైట్ గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేస్తుంది, యూటీ బ్రీజ్ బ్యాడ్ బ్యాక్టీరియాని బయటకు వస్తుంది. ఇలా తోయడం ద్వారా ఏమవుతుందంటే కంప్లీట్గా యూరినరీ ట్రాక్లో ఉండే ఇన్ఫెక్షన్ కానీ వెజైనాలో ఉండే ఇన్ఫెక్షన్ కానీ వాటిని బయట దోసేసి మళ్ళీ వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడేదానికి అవకాశాలు ఉంటుంది.